సహా నేను బయట పెట్టగలను. ఈరోజు పేరెంట్స్కి కూడా తెలుసు అవి జరుగుతున్నాయని. చేతగాని చేవజచ్చిన స్థితిలో లక్షలు ఎదురిచ్చి మన పిల్లల్ని భ్రష్టు పట్టిస్తున్నాం ఇవాళ. అంటే ఎక్కడ బతుకుతున్నాం తల్లి మనం? ఫాల్స్ ప్రెస్టేజెస్, ఫాల్స్ థింకింగ్, వీటి మీదే బతుకుతున్నాం. ఎచ్చులు ఎక్కువ మనకి. పక్కనాడు ఏది చేస్తే మనం అది చేసేయాలి, లేకపోతే మనం గాడిదైపడతాం అనేది వీడు బాగా పెట్టుకున్నాడేమో మరి. ఆ స్థితిలోకి మనం నెట్టివేయబడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని గొంతుకలు లెగుస్తాయి. మాలాంటి వాళ్ళం వస్తాం, మాలాంటి వాళ్ళం ఏంటి కొన్ని వేల గొంతుకలు ఇంకా వస్తాయి, ముందు ముందు వస్తాయి. ఎందుకో తెలుసా అమ్మా, మీరన్నట్టు మతాన్ని రెచ్చగొట్టడానికో ఇంకొక దాన్ని మానవ జాతిని కాపాడుకోవడానికే ఈ ధర్మం కావాలని ఈరోజు మాట్లాడుతున్నాను. నేను ఏ రోజు మాట్లాడిన దాన్ని ఈ మధ్య కాలంలో నేను ఎందుకు నెత్తి మీద వేసుకున్నానంటే, చిన్నపిల్లలు ఎలా చిదిమి వేయబడుతున్నారో నాకు తెలుసు తల్లి. స్కూల్ పిల్లలు ఎలా పక్కదోవలు పడుతున్నారో నాకు తెలుసు తల్లి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో దీపం పెట్టాల్సినటువంటి ఆడపిల్ల ధూపంలో మునిగి తేలి దాంట్లో ఇదైపోతుంది. ఎవరికి తెలుసమ్మా ఇవన్నీ? ఏ తల్లులకి తెలుసు? ఏ తల్లులు చెప్తే వింటారు? ఏ తండ్రులు చెప్తే వింటారు? వినాలి, తెలియాలి, తెలిసి రావాలనే నేను గొంతుకు విప్పటం కూడా జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళము మనకి భవిష్యత్తులో ఎంతోమంది ఎన్నో ప్రాణాలు పోతేనో, ఎన్నో త్యాగాలు చేస్తేనో, ఎంతో పోరాటం జరిగితేనో మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఏం చేసాం? రిలాక్స్ అయిపోయాం. ఏంటి వచ్చేసింది, అప్పుడు పక్కవాడి చేతిలో ఉంది కాబట్టి తెచ్చుకున్న తరువాత మన యువత ఏంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి మర్చిపోయి మళ్ళీ ఆ రోజున పక్కవాడు చేసిన దాష్టికమే ఈరోజు మనం ఎన్నుకున్నవాడు కూడా చేస్తున్నాడు. మరి అదే కదా ఇవాళ జరుగుతుంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఇంతమంది రాజకీయాల్లో పోటుగాళ్ళు అందరూ అసెంబ్లీలో కూర్చొని బాకాలు ఊదుతున్నారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్? ఈ పోలీస్ ఆఫీసర్స్ని అడుగుతున్న ఒక చిన్న విషయానికి మొన్న పెద్ద పోలీసు వ్యవస్థే కదిలేసి వచ్చి కూర్చొని సీన్ ఆఫ్ ఎఫెన్స్లో సీన్ టు సీన్ వేసి పడేశారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఒక్కొక్క పబ్కి సంబంధించిన కెమెరాలు పబ్లిక్ పెట్టండి, పబ్లిక్కి తీసుకురండి. ఐఎమ్ డిమాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనం, ప్రజల నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతి పబ్లో అన్ని వేల కెమెరాలు, ఎన్ని వేలుంటే అన్నీ కూడా డిస్ప్లేలు చేయండి. కార్నర్స్లో, ఈ చౌరస్తాల్లో ఏ పబ్లో ఏం జరుగుతుందో, ఏ కెమెరా ఏం పని చేస్తుందో, ఎవడు ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం పెట్టండి. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. అది మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. అయితే ఈ న్యూ ఇయర్కే ఈ పబ్స్ వచ్చాయా, ఈ పబ్ కల్చర్ ఉందా అంటే కాదు. ప్రతి వీకెండ్ చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ కుప్పలు తెప్పలుగా వీళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇంకొకటి, మనం ఉగాదిని చేసుకోవాలి అని అంటే ఉగాది కూడా పబ్కి వెళ్తున్నారు. ఉగాది పచ్చడి తిని డ్రగ్స్ ఉన్నాయి అందులో మాకు తెలియక తిన్నామని అన్నారు. మీకు గుర్తుందా అమ్మా? అంటే ఎలా ఉంది అని అంటే, ఏదో సామెత ఉంటుంది చూసారా? ఆ సామెత కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు, సగమే ఉంది, అది చెప్పలేకపోతున్నాను నేను. విషయం ఏంటంటే, ఉగాది పచ్చడి అనుకుని డ్రగ్స్ తిన్నావా నువ్వు? ఉగాది పచ్చడి పబ్బులో పెడతారని అంటే ఇక్కడ మా షోలో ఏమన్నా క్యాలీఫ్లవర్లు ఉన్నాయా? బంతిపువ్వు పెడతానన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటావమ్మా నిలుపుకుంటానికి. నువ్వు క్యాలీఫ్లవరే పెడితే అది ఏడ నిలుస్తుంది? నా చెవి ఎంత ఉంది, నువ్వు పెట్టింది ఎంత? అట్లుంటుంది. పబ్బులో కూర్చొని ఉగాది పచ్చడిలో తింటే అది డ్రగ్ అయిందా? సరే, ఆ విషయానికే వస్తున్నా. ఉగాది పచ్చళ్ళలో డ్రగ్స్ కలిపేటటువంటి సంస్కృతికి, నీచ స్థితికి దిగజారినటువంటి నీ స్థితిని ఏమనాలి నేను? ఆ స్థితికి తీసుకొచ్చిన ఈ పబ్బుల్ని నడుపుతున్నటువంటి, పబ్బులు నడుస్తుంటే వాటికి లైసెన్సులు ఇస్తున్నటువంటి ఈ వ్యవస్థను ఏమనాలి నేను? ఇవన్నీ జరుగుతున్నా కూడా న్యూస్ రాగానే అరే పలానా వాళ్ళు పట్టుపడ్డారంట, న్యూస్ వచ్చేసింది, అసలు అమ్మో ఇలా అసలు వీళ్ళు ఇంకొక 10 స్టోరీలు అల్లుతారు. అరే నీ స్టోరీ, నీ కథ ఏందో నువ్వు చూడు. నీ ఇంట్లో నీ బిడ్డ ఏం చేస్తున్నాడు, నీ పిల్ల ఏం చేస్తుందో, నువ్వేం చేస్తున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైనా సరే తల్లి, ఇంటి పక్కన ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతుంటే నేను చాలామందిని చూసా, వెళ్ళి ఆపేవాళ్ళు ఉండరు. మనకెందుకులే తలుపు వేసేసుకుంటారు. తలుపు వేసేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి స్టోరీలు చెప్పుకుంటారు. ఏమండి అలా అంట, ఏమండి ఇలా అంట. నిజంగా ఏమనాలి ఇట్లాంటి జాతిని మనము? వీళ్ళు దేనికి ఉపయోగపడతారు ఈ సమాజానికి చెప్పండి? కనీసం పక్కన జరిగేటటువంటి దాన్ని నువ్వు ఖండించలేనటువంటి నువ్వు, ఇదే మనుషులమ్మా వీళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగిందనుకో, ఆ స్టూడియోలో చూడట్టొచ్చేస్తారు, ఆ మీడియాలో చూడట, జనం ఏమైపోతున్నారండి, మాకు న్యాయం జరగాలండి, మా న్యాయం ఏమైపోయిందండి, దేశం ఏమైపోయి. అప్పుడు గుర్తొచ్చిందా? నేను అందరినీ అడుగుతున్నాను,
ఎన్నిసార్లు మీరు ఇలాంటివి జరిగినప్పుడు నీ బిడ్డల మీద జరిగినవే కొన్ని వేల సార్లు, కొన్ని వందల సార్లు జరిగింది. నీ మీద దౌర్జన్యమే కొన్ని లక్షల మందికి మీద జరిగిన రోజున నువ్వు నోరిప్పావా? నోరు విప్పి నువ్వు వచ్చి అడిగావా? నీకు మాత్రం న్యాయంగా నువ్వు రాలే, నిన్ను చూసి 10 మంది రాలే. నీకు జరిగిన రోజున నువ్వే ఆ రోజు ఏ స్థితిలో ఉన్నావో సమాజం ఈ స్థితిలో ఉంది. దీన్ని జాగరూకత చెయ్యటమే ధర్మం అనేటటువంటిది ఈరోజు వేదిక మీదకి వచ్చింది. హైందవ ధర్మం అంటే ప్రతి ఒక్కడూ కూడా ఆ ధర్మాన్ని ప్రశ్నించేవాడు, ఆపేవాడే. కాబట్టి మన సంస్కృతి ఎప్పుడూ కూడా మనం ఎవరి జోలికి వెళ్ళలేదు. ఎవడైనా మన జోలికి వస్తే సహనంతో చూసాం. రెచ్చిపోతే పిచ్చ కొట్టుడు కొట్టి తరిమి తరిమి కొట్టి పంపించినాం. ఎక్కడా మనం ఓడిపోయింది ఎక్కడైనా ఒక్క యుద్ధం చూపించండి. ఇండియా పలానా యుద్ధంలో ఓడిపోయిందని చూపించండి. ఇతర దేశాల మీదకి వెళ్ళినా ఒకడు మన దేశం మీదకి వచ్చాడు కానీ మన ఎవరి దేశం మీదకి పోలా. అది మన బలం, అది మన తాకత్. అటువంటి దాన్ని ఎక్కడ పెట్టినారా అంటే మీరందరూ పబ్బుల్లో కలిపి తొక్కదాగి దూరి మీ సంపాదన మొత్తం పక్క దేశానికి పెట్టేసేసి వీటన్నిటికీ ఖర్చు చేస్తుంటే మేమందరం పోరాడి మిమ్మల్ని రక్షించాలా? మీకేమన్నా వస్తే మేము పరిగెత్తాలా? వీళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే మాలాంటి వాళ్ళు గొంతెత్తి మాట్లాడాలా? మీడియా మొత్తం కూర్చొని వీళ్ళకి న్యాయం చేసేయాలా? ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అదే ప్రశ్నిస్తున్నా నేను. ఎస్, ఇప్పుడు క్లబ్బులు అన్నారు సోషల్ స్టేటస్ కోసం. ఒకప్పుడు ఓకే, అది కొంతవరకు, అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు. అక్కడ నుంచి మొదలైంది పబ్బుల వరకు వచ్చింది. ఇక ఈ పబ్బులను ఇంకొక మెట్టెక్కి రేవు పార్టీలు. ఈరోజు ఈ చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని జరుగుతాయో పోలీసులకి తెలిసి